నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. దురంధర్ సినిమా, ఈ సినిమా గురించి గత 5-6 రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా రాబట్టింది. అయితే అది పెద్ద విషయం కాదు. ఇక్కడ మనం ఈ ఎపిసోడ్లో ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. అయితే ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ సినిమాని మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఒక 6 ముస్లిం దేశాలు, 6 గల్ఫ్ కంట్రీసు ఈ సినిమాని బ్యాన్ చేశాయి. ఏంటా దేశాలు అంటే బహ్రైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 6 దేశాలు కూడా దురంధర్ సినిమాని మా దేశంలో మేము వేయడం లేదు, ప్రదర్శించడం లేదు అని తేల్చి చెప్పేశాయి. కారణం ఏంటంటే, ఇందులో యాంటీ పాకిస్తాన్ నెరేటివ్ని చూపించారు, పాకిస్తాన్ని ఒక దోషిగా చిత్రీకరించారు, ఇస్లాంని కూడా ఒక మొత్తం ఇస్లాం మతమంతా కూడా తప్పుగా చిత్రీకరించారు. కాబట్టి మేము మా దేశాల్లో ఈ యొక్క దురంధర్ సినిమాను ఆడనివ్వం అని తేల్చేసాయి. జనరల్గా ఏంటంటే, పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటువంటి దేశాల్లో ఎప్పుడు టర్కీ ముందుంటుంది. కానీ ఈ దురంధర్ సినిమా విషయంలో మాత్రం ఈ మిగిలిన గల్ఫ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి వంత పాడుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్లే చేసినటువంటి ఒక కార్డు పనిచేసినట్టుగానే కనిపిస్తోంది. ముస్లిం బ్రదర్హుడ్ అనేటువంటి ఒక కార్డు పాకిస్తాన్ తరచూ ప్రయోగిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ కాదు. పాకిస్తాన్ చాలా సందర్భాల్లో గతంలో ఏకాకైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ఎక్సెప్ట్ టర్కీ. మిగిలిన దేశాలు పెద్దగా ఎప్పుడు వంత పాడలే, కానీ ఈ విషయంలో మాత్రం వంత పాడాయి. పాకిస్తాన్ ఈ సినిమాలో ఏం చూపించారు బేసిక్గా అంటే, జియో పాలిటిక్స్ చూపించారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు, తర్వాత ఈ దొంగ నోట్ల స్కామ్ గురించి చూపించారు. అలాగే యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఆ రోజు చిదంబరం గారు ఈ డిలారో అనేటువంటి యూకే బేస్డ్ కంపెనీకి ఏ విధంగా ఒప్పందాన్ని ఇచ్చారు. అంటే ఒకటే కంపెనీకి, డిలారో కంపెనీకి భారతీయ కరెన్సీ తయారు చేస్తున్నటువంటి ఏ కాగితంతో తయారు చేస్తారో, పాకిస్తాన్ కరెన్సీ కూడా ఏ కాగితంతో తయారు చేస్తారో ఒకటే కంపెనీకి ఆ కాంట్రాక్టు ఇవ్వడం. అలాగే ఒక స్ట్రిప్ ఉంటుంది, దాంట్లో ఆ నోటు మధ్యలో ఒక స్ట్రిప్ ఉంటుంది, ఆ స్ట్రిప్ను తయారు చేసేటువంటి సంస్థ కూడా ఒకటే కంపెనీకి ఇవ్వడము. అది తెలిసి కూడా ప్రణబ్ ముఖర్జీ గారు ఆ యొక్క కంపెనీకి ఇచ్చినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత మళ్ళీ చిదంబరం గారు అదే కంపెనీకి ఇవ్వడము. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఇది ఈ సినిమా పట్ల కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు, ఎందుకు నచ్చడం లేదంటే, ఒకటి మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ సింపథైజర్కి నచ్చడం లేదు, కొంతమంది లెఫ్ట్ లిబరల్ వాదులకి నచ్చడం లేదు, కుహనా సెక్యులర్ వాదులకి నచ్చడం లేదు. సరే, పాకిస్తాన్ ఫ్రెండ్లీ నేషన్స్కి నచ్చడం లేదంటే సరే, సహజంగానే నచ్చదు, అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి భారతీయులకే ఎందుకు నచ్చడం లేదు, ఏం చూపించారు? నేను ఇందాక చెప్పినట్టుగా ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్తాన్ ఏం చేసింది 1947 నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు ఏం చేసింది? సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం. ఎన్ని దాడులు జరిగి ఉంటాయి 1947 నుంచి 2025 వరకు ఎన్ని దాడులు జరిగి ఉంటాయి? జమ్మూ కాశ్మీర్ స్టేట్లో కానివ్వండి, బోర్డర్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఎన్ని దాడులు జరిగి ఉంటాయి? వీటన్నిటికీ ఎవరు కారణం? పాకిస్తాన్ కాదా? దాదాపు 60 నుంచి 70 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్లో తిష్ట వేసుకుని కూర్చున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలతో పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యము కొలాబరేట్ అయ్యి పని చేయడం లేదా? ఎన్ని ఆధారాలని భారత ప్రభుత్వం సబ్మిట్ చేసింది? ముంబై దాడులకు సంబంధించి ఎన్ని ఆధారాలను సబ్మిట్ చేసింది? ఎప్పుడైనా పట్టించుకున్నటువంటి పాపాన పోయిందా? లేదే. కరెన్సీ నోట్ల స్కామ్ చూపించారు, అప్పట్లో ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గురించి చూపించారు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి దొంగ కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాల గురించి చూపించారు. అందుకని పాకిస్తాన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇక్కడ కొంతమందికి నచ్చడం లేదు. ఒక దశలో 90,000 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా భారతదేశంలోకి ఎంటర్ అయింది, చలామణిలో ఉండేది. అంటే ఈ 90,000 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ ఉగ్రవాదులకు ఫండింగ్గా ఉపయోగపడింది. ఇక్కడ మన దేశంలో అశాంతి, అస్థిరత సృష్టించడానికి, సొసైటీలో అల్లర్లు జరపడానికి ప్లాన్ చేసింది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఈ విషయాన్ని అప్పట్లో ఉన్నటువంటి అజిత్ దోవల్ గారు గత ప్రభుత్వానికి కూడా చెప్పారు, కానీ పెద్ద సీరియస్గా తీసుకోలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత చెప్పడం వెంటనే 2016 అనుకుంటా ఈ డిమానిటైజేషన్ చేశారు. దాంతో ఏమైంది? ఈ డిమానిటైజేషన్ ద్వారా మొత్తం ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఈ టెర్రర్ ఫండింగ్ అనేది ఆగిపోయింది, పూర్తిగా ఆగిపోయింది. కశ్మీర్లో స్టోన్ పెయింటింగ్ ఆగిపోయింది. ఇవన్నీ వాస్తవాలు కాదా?
ఇది నచ్చడం లేదు. ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. సో ఈ ముస్లిం బ్రదర్హుడ్ కార్డ్ అనేది పాకిస్తాన్ చాలా విజయవంతంగా ప్రయోగించింది. అంటే ఈ బ్రదర్హుడ్ అంటే ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ముస్లిం మనవాడే, ఏ దేశంలో ఉన్నవాడైనా కూడా ముస్లిం మనవాడే. కాబట్టి ఈ విషయంలో మనం పాకిస్తాన్కు మద్దతు ఇవ్వాలనేది ఈ 6 దేశాలు నిర్ణయించుకున్నా. మేబీ 1-2 దేశాలు మరి అదనంగా చేరినా కూడా చేరవచ్చు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఈ బ్రదర్హుడ్ అనేది హిందూస్ విషయంలో, భారతీయుల విషయంలో ఉందా అంటే నిజానికి అన్ఫార్చునేట్లీ లేదు అని చెప్పాలి. హిందువులు చాలా దేశాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కూడా హిందువులు ఉన్నారు. హిందూ మతం కూడా ఉంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి బ్రదర్హుడ్, ఆ ఐకమత్యం హిందువులలో లేకపోవడం. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి దారి వారిదే, ఎవరి జీవితం వారిదే. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక బాలీవుడ్ సినిమాలను మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బ్యాన్ చేయడం అనేది మొదటిసారి జరిగిందంటే మొదటిసారి కాదు, గతంలో చాలాసార్లు జరిగింది. ఏ సినిమా అయితే భారతీయతను లేకపోతే మన సైన్యం యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఈ మిలిటరీ బేస్డ్ సినిమాలు ఏవైతే వచ్చాయో, గతంలో చాలా వచ్చాయి బాలీవుడ్లో. అలాంటి సినిమాలు ఒక 4-5 సినిమాలు చెప్తాం. ఫైటర్, ఈ సినిమాను కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో బ్యాన్ చేశారు. స్కై ఫోర్స్, హృతిక్ రోషన్ యాక్ట్ చేశారు యాక్చువల్గా. ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, అలాగే టైగర్ 3 సల్మాన్ ఖాన్ యాక్ట్ చేశాడు. కశ్మీర్ ఫైల్స్, ఈ సినిమాలన్నిటిపై కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో నిషేధం విధించారు. ఎందుకంటే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దొంగ పనుల్ని, పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాల గురించి ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇది ప్రపంచానికి తెలియడానికి లాభం లేదు. ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో అస్సలు తెలియకూడదు. మనం చాలా శుద్ధపూసలమనే ఒక ఇమేజ్ ఉంది కాబట్టి కొన్ని దేశాల్లో దాన్ని అలాగే కొనసాగనివ్వాలి. ఈ ప్రజలు ఈ వాస్తవాలు తెలిసిపోతే మళ్ళీ మన బండారం బట్టబయలైపోతుంది. కాబట్టి ఈ బేస్లో ఏ సినిమాలు వచ్చినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి కాబట్టి ఆ వాస్తవాలు తెలియకూడదు అనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇలాంటి బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దురంధర్ సినిమా కూడా అదే జాబితాలో చేరింది. కలెక్షన్స్లో పెద్దగా తేడా రాకపోవచ్చు, కానీ ఇంటెన్షన్ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ఈ లెఫ్ట్ లిబరల్ వాదులందరికీ కూడా, లేదా పాకిస్తాన్ సింపథైజర్లందరికీ కూడా ఒకటే క్వశ్చన్ అడగాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్పై సింపతి ఎందుకు మనం చూపించాలి అంటే, జనరల్గా ఈ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కానీ, చాలామంది ఈ మూవీని విమర్శించినటువంటి వాళ్ళు కానీ కొంతమంది పేర్లు చెప్తా. అనుపమా చోప్రా, ఫిల్మ్ క్రిటిక్స్ అంట, అలాగే సుచరిత త్యాగి, రాహుల్ దేశాయ్, మరికొంతమంది, ఈవెన్ హృతిక్ రోషన్ కూడా ఈ సినిమా పైన స్పందించాడు. కాకపోతే అతను మిక్స్డ్గా స్పందించాడు. సినిమా టెక్నికాలిటీసు, నటీనటుల పెర్ఫార్మెన్సు చాలా అద్భుతంగా తీశారు, నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నానని చెబుతూనే ఈ సినిమాలో చూపించినటువంటి పాలిటిక్స్తో నేను ఏకీభవించకపోవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. చాలామంది ఆయన క్రిటిసైజ్ చేసేసరికి తర్వాత ఆయన పోస్ట్ మార్చుకున్నారు కూడా. సో ఎవరైతే ఈ సినిమాని క్రిటిసైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్పై మనకి సింపతి ఎందుకు ఉండాలి? వాళ్ళు ఆరోపిస్తున్నటువంటిది ఏంటంటే, వాళ్ళ పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ దేశం మొత్తం చెడ్డ దేశమేం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదం మాత్రమే మనం వ్యతిరేకిస్తున్నాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను మాత్రమే మనము వ్యతిరేకించాలి, కానీ దేశం మొత్తాన్ని మనం వ్యతిరేకిస్తే ఎలాగా? ఇస్లాం మతం మొత్తాన్ని కూడా నెగిటివ్గా చూపించారు, ఇస్లాం మతాన్ని మనం నెగిటివ్గా చూపించారు, మరి మన దేశంలో కూడా ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా అని చెప్తున్నారు. నిజానికి ఈ ఆరోపణలు తప్పు. ఇందులో ఏమైతే చూపించారో, ఈవెన్ అజిత్ దోవల్ గారు క్యారెక్టరైజేషన్ కానీ, లేకపోతే ఇంకొక మేజర్ క్యారెక్టర్ కానివ్వండి, ముఖ్యంగా వ్యక్తులను పక్కన పెడితే చూపించినటువంటి సంఘటనలన్నీ కూడా గతంలో వాస్తవంగా జరిగినటువంటివే చూపించారు. పక్కన కొన్ని ఒరిజినల్ క్లిప్స్ కూడా చూపించారు. 1947 తర్వాత ఎన్ని కాల్పులు జరిగాయి, ఎంతమంది సైనికుల్ని మనం కోల్పోయాం బోర్డర్లో, ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి, ఎన్ని ట్రైన్లో బాంబు పేలుడు, నిన్నటికి మొన్న ఈ మధ్యన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబు దాడి జరిగింది, ఎన్నిసార్లు ట్రైన్లో పేలుళ్ళు జరిగాయి, ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ని పేలుళ్ళు జరిగాయి, ఇక లెక్కలేదు. ఒక వందల సంఖ్యలో ఇన్సిడెంట్లు జరిగాయి, బోర్డర్ దగ్గర జరిగాయి, దేశం లోపల జరిగాయి. ఇవన్నీ ఎవరు చేసినవి? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ తయారు చేసినటువంటి ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి దాడులు కావా? మరి అవి చూపిస్తే వీళ్ళకి ఎందుకు కోపం? పాకిస్తాన్ పైన, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపైన సింపతి, జాలి, దయ, కరుణ మనం ఎందుకు చూపించాలి? ఇది వాస్తవం కాదా? వైలెన్స్ ఎక్కువగా ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ క్లియర్గా చెప్పారు కదా ఏ సర్టిఫికేట్ మూవీ అది.
అది తెలిసే కదా మనం వెళ్తున్నాం. లెందీగా ఉంది, ఉంటే ఏంటి, నచ్చిన వాళ్ళు చూస్తారు. ఎవరు బలవంతంగా తీసుకెళ్ళి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టరు కదా. వైలెన్స్ ఎక్కువగా ఉంది, జరిగింది. నిజానికి చాలామంది ఇంకో విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏంటంటే ఇందులో చూపించింది చాలా తక్కువ, గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇంతకంటే కిరాతకంగా జరిగాయి గతంలో. కశ్మీర్ ఫైల్స్ను ఎందుకు కొన్ని దేశాల్లో ఆడనివ్వలేదంటే కశ్మీర్ ఫైల్స్లో కూడా నిజానికి జరిగిందంతా కూడా చూపించలేదు. అంతకంటే దారుణంగా చాలా జరిగాయి. కశ్మీరీ పండిట్లని తరిమి చంపేశారు వేల సంఖ్యలో. ఇప్పటికి కూడా కశ్మీర్ పండిట్స్ సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయట్లా. ఇది ఎవరి దాష్టీకం ఇది? అప్పుడు జమ్మూ కాశ్మీర్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు కాదా? అది ఆఫ్కోర్స్ మన ఇంటర్నల్ మ్యాటర్. సో ఫైనల్గా ఏంటంటే హోల్ ముస్లిం కమ్యూనిటీని తప్పుగా చూపించారనేది ఒక రాంగ్ నెరేటివ్, అది కరెక్ట్ కాదు. అలాగే పొలిటికల్ ప్రోపగండా అని కూడా కొంతమంది వాదిస్తున్నారు. పొలిటికల్ ప్రోపగండా ఏమీ లేదు. ఇది మన దేశానికి జరిగినటువంటి అన్యాయం, భారత్కి జరిగినటువంటి అన్యాయం, అలాగే మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చేసినటువంటి కొన్ని కోవర్ట్ ఆపరేషన్స్ అనండి, లేకపోతే సీక్రెట్ ఆపరేషన్స్ అనండి, వాటిని గురించి చూపించారు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఐఎస్ఐతో లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఇంక్లైన్ అవుతూ కొన్ని ఇక్కడ ప్రభుత్వాలు పనిచేశాయన్నటువంటి ఒక డౌట్ రైజ్ చేస్తూ అది కూడా ఆ కోణాన్ని కూడా చూపించారు. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు, కొన్ని లెఫ్ట్ లిబరల్ వాదులకు నచ్చడం లేదు, అలాగే సింపథైజర్లకు కూడా నచ్చడం లేదు, మత ఛాందసవాదులకు నచ్చడం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్ళ యొక్క మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశం ఏమై ఉంటుంది? వాస్తవాలు చూపిస్తే తిడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.